హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి కుకింగ్ వీడియో. ఈ రోజు నేను మా ఇంట్లో మటన్ మరియు గోంగూర కర్రీని ప్రిపేర్ చేస్తున్నా. అయితే ఒకవేళ మీకు మటన్ మరియు గోంగూర కర్రీ ఎలా చేయాలో తెలియకపోతే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కర్రీకి సరిపడా మూకుడిని అయితే నేను తీసుకున్నానండి. దాంట్లో మటన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుని అందులో వేసాను. ఇప్పుడు దాంట్లో 5 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుని వేసానండి. అదే విధంగా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేశాను. మీడియం సైజ్ లో ఉన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు నుండి కళ్ళుప్పుని యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర కళ్ళుప్పు అవైలబుల్ గా లేకపోతే సాల్ట్ నేను యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా 3 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని అయితే తీసుకున్నా. నాన్ వెజ్ కాబట్టి కారాన్ని కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటది. అదే విధంగా ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేశాను. అదే విధంగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని కూడా యాడ్ చేశాను. నాన్ వెజ్ కర్రీకి ఎక్కువ శాతం కారం అదే విధంగా ఆయిల్ టేస్ట్ ని ఇస్తాయండి. కాబట్టి ఆయిల్ కారాన్ని తగ్గించకుండా మనం ఎంత కర్రీ వండినా సరిపడంత ఆయిల్ అదే విధంగా సరిపడంత కారం వేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటది. ఆ తర్వాత చేత్తో మిక్స్ చేస్తున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మటన్ కు పెట్టేలాగా చేత్తో మిక్స్ చేస్తున్నాను. కొంతమందికి చేత్తో కలుపుకోవడానికి ఇబ్బంది, అలాంటి వాళ్ళు గరిటెతో తిప్పుకోవచ్చు. కానీ చేత్తో ఇలా తిప్పడం వల్ల ఏంటంటే ప్రతి ముక్కకి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అనేవి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటదండి. అందుకే ఒకవేళ మీకు ఇబ్బంది అయినా ఇలా చేత్తో కలుపుకోండి. ఇలా అయిన తర్వాత నేను దీంట్లో చిన్న సైజ్ తో ఉన్న 2 గ్లాసుల వాటర్ అయితే నేను యాడ్ చేశాను. ఎందుకంటే మనం ఫ్రై చేయట్లేదు కదండి, ప్రతి ఇంగ్రీడియంట్ కూడా డైరెక్ట్ వేస్తాం కాబట్టి ఉడికే టైం ఎక్కువ టైం పడుతుందండి. దాదాపుగా 1 అవర్ వరకు పడుతుంది. నార్మల్ గా అయితే పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసేస్తాం కదా, ఫ్రై చేసిన తర్వాత మటన్ వేస్తే ఒక హాఫ్ అన్ అవర్ లో కర్రీ అనేది అయిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రేవీ రావాలి అంటే మీరు ఎంతలా చేసినా 1 అవర్ అనేది టైం పట్టేస్తుందండి. అలా 1 అవర్ వరకు ఉడకాలి అంటే దీంట్లో వాటర్ ని ఎక్కువగా యాడ్ చేస్తాను. కాబట్టి నేను 2 గ్లాసుల వరకు వాటర్ ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దాంట్లో సన్నగా తిరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో చిన్న సైజులో ఉన్న 2 దాల్చిన చెక్కలు అదే విధంగా 3 లవంగాలు వేసాను. టేస్ట్ బాగుండడానికి అయితే అలా వేసానండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద అయితే నేను పెట్టేస్తున్నాను. ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టాలండి. కర్రీ దగ్గరికి ఉడుకుతుంది అన్న టైంలో లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. కర్రీ 50% వరకు కూడా హై ఫ్లేమ్ లో పెట్టి 50% తర్వాత అప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. చూసారు కదా, 50% వరకు కర్రీ అయిపోయింది. ఈ 50% లో ఫ్లేమ్ లో పెట్టింది ఇదే ఎక్కువ టైం ఉడుకుతుందండి. ఎందుకంటే మనము మొత్తం కలిపి పెట్టాం కాబట్టి కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటది. గంట కంటే ఎక్కువ ఉడికినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇంకా ఓ పక్కన కర్రీ పెడుతూ మనకి మటన్ మరియు గోంగూర కాబట్టి గోంగూర కూడా ఇంకొక సైడ్ స్టవ్ మీద నేను పెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ అయితే గోంగూరని దేనికై సెపరేట్ చేసి శుభ్రంగా కడుక్కుని మరొక గిన్నెలో నేను తీసుకున్నానండి. దాంట్లో 3 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా. అదే విధంగా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు గోంగూర అయితే ఈ రకంగా మెత్తగా అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత చూసారు కదా, పచ్చిమిర్చి గోంగూర ఇవి కూడా మెత్తగా అయిపోయేంత వరకు మనము ఉడికించుకుని ఆ తర్వాత ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో నేను మరి ఇందులో మనం ఉప్పు వేయలేదు కదండి, అందుకని గోంగూరకు సరిపడేంత అంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి పప్పు గుత్తుతో ఈ రకంగా పేస్ట్ చేస్తున్నానండి. అలా గనక మనం పేస్ట్ చేయకపోతే గోంగూర ఆకులాగానే ఉంటది తప్ప పేస్ట్ అవ్వదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము పప్పు గుత్తుతో ఇలా పేస్ట్ చేయాలి. మీ దగ్గర పప్పు గుత్తి అవైలబుల్ గా లేకపోతే ఏదైనా గట్టి ఉంటది కదండి లోతుగాను, అలాంటి గట్టిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా పేస్ట్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఆల్రెడీ మనము స్టవ్ మీద కర్రీ వేడవుతుంది కదండి, కర్రీ ఇంకా అయిపోయింది, ఇంకొక 10 మినిట్స్ ఉంటే కర్రీ అయిపోతుంది అన్న టైంలో ఈ గోంగూరను అందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, గోంగూర మరియు మటన్ కర్రీ రెసిపీ వచ్చేసి ఇంతకు మించి ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. చూసారు కదా, నేను మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు ఇలా మగ్గనివ్వాలండి. అప్పుడు గోంగూర ముక్కలకు కూడా పట్టి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటదండి. ఇంతే ప్రాసెస్ వచ్చేసి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు తీసుకున్న మటన్ ని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి పెంచుకోండి. ప్రాసెస్ అయితే ఇంతేనండి. గోంగూర మరియు మటన్ కర్రీ వచ్చేసి ఈ రకంగానే నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోతే దయచేసి స్కిప్ చేసేయండి, అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.